కాంగ్రెస్ 6 హామీలు ఇస్తే సరిపోతుందా? దరఖాస్తులు సరే. కొత్త రేషన్ కార్డుల విషయం గురించి అయితే కార్డులేవంటూ ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ చెప్పారు. తక్షణమే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైన విషయం తెలుసు. ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, తెలంగాణ రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించింది. వాస్తవం ప్రచారం చేసింది. 6 గ్యారెంటీలు ఇచ్చారు. అసెంబ్లీ వేదిక కూడా ఎన్ని అప్పులు చేసిరో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరు స్పష్టంగా తెలియజేశారు. అప్పుల విషయం తెలుసు, అప్పులు ఎట్లా చేసారో స్పష్టం చేశారు. 6 గ్యారెంటీలు కూడా ఇచ్చారు. అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది, ఈ అప్పులను ఎట్లా తీర్చాలి, ఈ 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి, మీకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటి ప్రజలకు చెప్పండి ఫస్ట్. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరు అసెంబ్లీని వేదిక చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపెట్టి మళ్ళీ మీరు 5 సంవత్సరాలు టైం పాస్ చేసే ప్రయత్నం దయచేసి చేయదు. ఎక్కడి నుంచి నిధులు పట్టుకొస్తారు, సంపదను ఏ విధంగా సృష్టిస్తారు, మీరు 6 గ్యారెంటీలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అప్పుల ఊపిలో చిక్కున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతారు, ఇంకో ప్లాన్ చెప్పండి ఫస్ట్.